హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు పవన్ ఫెక్ బ్లాగ్స్. నేను పవన్ కుమార్. ఈ రోజు మన ఛానల్లో మనం అన్బాక్స్ చేసి చూడబోయేది మివి ప్లే బ్లూటూత్ స్పీకర్. ఈ స్పీకర్ ని అన్బాక్స్ చేసి ఈ స్పీకర్ ఎలా ఉంది, దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇనీషియల్ గా ఈ స్పీకర్ కొంటే బెస్టా కాదా అనేది చెక్ చేద్దాం. దీని కాస్ట్ వచ్చేసి కేవలం 800 రూపీస్ లో మివి అయితే లాంచ్ చేసింది. బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఎనీహౌ. బట్ ఈ స్పీకర్ అయితే మనకి బడ్జెట్ లో మివి అయితే లాంచ్ చేసింది. దట్ టు విత్ 6 డిఫరెంట్ కలర్స్. మీకు బ్లాక్, గ్రే, రేడియం, బ్లూ చాలా కలర్స్ లో అయితే లాంచ్ చేసింది మివి. ఒకసారి చెక్ చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఓన్లీ మివి ప్రొడక్ట్స్ మాత్రమే నేను రివ్యూ చేస్తున్నా. ఎక్కువగా మెజారిటీ మివి ప్రొడక్ట్స్ మాత్రమే నేను ఛానల్లో అన్బాక్స్ చేస్తున్నానికి రీజన్ ఏంటంటే మివి అనేది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్. ఇండియన్ ప్రొడక్ట్స్ ని మనం పబ్లిష్ చేసుకొని ఇండియన్ ప్రొడక్ట్స్ ని మనం ప్రమోట్ చేసుకుంటేనే ఇండియన్ ఎకానమీకి యూజ్ అవుతుంది. సో దట్స్ ద ఓన్లీ రీజన్ నేను మివి ప్రొడక్ట్స్ పర్చేస్ కానీ రివ్యూ యూనిట్స్ కానీ మివి నేను తీసుకోవడానికి అదే కారణం. కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండియాలోనే అవుతాయి. సో అందుకే నేను వీటిని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఇష్టపడతాను. సో ఈ స్పీకర్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది స్పీకర్ గైస్, ఇది వచ్చేసి మనకి మివి ప్లే స్పీకర్ అన్నమాట. ఇది నేను ఇప్పుడే కవర్ అయితే ఓపెన్ చేశాను, కొరియర్ నుంచి వచ్చేసి. ఇది పక్కన పడేద్దాం. అండ్ ఈ స్పీకర్ మనం బాక్స్ మీద చూసుకుంటే ఇది హైట్ గా ఉంది చాలా. మేబీ ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడైతే యాజ్ యూజువల్ గా మనకి మివి ప్రతి ప్రొడక్ట్ మీద ఉంటుంది పుష్ ద లిమిట్స్ అనేది వాళ్ళ కోట్ అన్నమాట. అండ్ ఇక్కడ మీరు దీని ఫీచర్స్ చూసినట్లయితే హై డెఫినేషన్ సౌండ్, మంచి హెచ్డి సౌండ్ అయితే వస్తుంది. ఐ మీన్ హై డెఫినేషన్. అలాగే సూపర్ సాలిడ్ బేస్ విత్ పవర్ఫుల్ డ్రైవ్స్ అంట. అంటే ఇందులో మనకి ఓపర్ డ్రైవ్స్ అయితే ఉంటాయి. అండ్ బ్లూటూత్ 5.0 యాజ్ యూజువల్. అండ్ స్ప్లాష్ ప్రూఫ్ స్పీకర్ ఇది. అంటే వాటర్ స్ప్లాషెస్ నుంచి అది ప్రూఫ్ అనమాట, స్ప్లాష్ ప్రూఫ్ స్పీకర్. అలాగే యాజ్ యూ నో ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అండ్ 1 year వారంటీ. అలాగే ప్రీమియం బిల్డ్. సో ఇది దీనికి బేసిక్ గా బాక్స్ మీద మనకి కంపెనీ ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా యాజ్ యూజువల్ మనకు తెలిసిందే. మివి స్పీకర్ బ్లూటూత్ స్పీకర్. ఇక్కడ చూస్తే SWHD సౌండ్ అంట. ఫస్ట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం దీన్ని. మనకి ఇది 800 బడ్జెట్ లోనే దొరుకుతుంది మంచిగా. ఓకే, ఇదైతే మనకి పైన కార్డ్స్ అయితే ఉంటాయి. ఎప్పుడు మివి ప్రొడక్ట్స్ ఎప్పుడు కార్డ్స్ ఉంటాయి కదా, తెలిసిందే కదా. ఇదైతే మనకి వెల్కమ్ లెటర్ యాజ్ యూజువల్. అలాగే ఇది మనకి 1 year వారంటీ కార్డు. మనం రిజిస్టర్ చేసుకోవాలి. నెంబర్ కి మనం బిల్ పంపిస్తే రిజిస్టర్ అయితే అయిపోద్ది. రిజిస్ట్రేషన్ 1 year. అండ్ అలాగే ఇదైతే యూజర్ మాన్యువల్, మొత్తం ఏది దేనికి యూజ్ అవుతుంది అనేది. ఓకే, అండ్ ఇప్పుడు ప్రొడక్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మివి ప్లే. ఇప్పుడు ఇంకా లోపల ఏమేమి ఇచ్చాడో చెక్ చేద్దాం. ఇదైతే స్పీకర్ గైస్, మనం ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, చాలా స్టైలిష్ గా ఉంది, పోర్టబుల్ లుక్, ఎక్సలెంట్ ఉంది స్పీకర్ అయితే. ఇది మనం క్యారీ చేయడానికి ఈజీగా ఉండేలాగా అయితే ఇచ్చాడు. ఇక్కడ మీరు చూస్తే మివి అని బ్రాండింగ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మీకు కనబడుతుందా ప్లస్ మైనస్, వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్స్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఇండికేషన్ లైట్ అన్నమాట, మనం స్విచ్ ఆన్ అవ్వగానే లైట్. అలాగే ఇక్కడ చూస్తే మనకి పవర్ ఆన్, ఇది లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది. అండ్ ఇది ప్లే పాజ్ బటన్. అండ్ అలాగే ఇక్కడ చూస్తే మీకు ఇక్కడైతే ఒక ఓపెన్ ఇచ్చారు. ఇక్కడ మనం మైక్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఛార్జింగ్ మనకి సి టైప్ ఇవ్వలేదు, నార్మల్ పోర్ట్ టైప్ ఇచ్చాడు. సో ఎక్సలెంట్ గా ఉంది అయితే. డిజైన్ అయితే చాలా బాగుంది. 800 రూపీస్ లో ఎక్సలెంట్ అసలు. ఇక్కడ మివి బ్రాండింగ్. అలాగే పైన చూస్తే మనకి చెప్పారు కదా ఓపర్ డ్రైవ్స్ అన్నమాట. చాలా బాగుంది దీని క్వాలిటీ. అలాగే ఈ స్పీకర్ తో పాటుగా మనకి బాక్స్ లో ఇంకా ఏమొచ్చాయి చెక్ చేద్దాం. కవర్ అండ్ చూసినట్లయితే ఓకే, ఎస్, ఇది మనకి
ఇది ఏంటంటే డ్రైవ్ కనెక్షన్ అన్నమాట, అంటే డ్యూయల్ స్పీకర్ డ్రైవ్ కనెక్షన్. ఎందుకంటే మనకి ఇక్కడ మీరు చూసారు కదా, ఇక్కడ మనకు బాక్స్ మీద చూసినట్లయితే పెయిర్ టు ప్లే స్పీకర్స్ ఫర్ డబల్ సౌండ్, అంటే ఈ స్పీకర్ ని ఇంకో స్పీకర్ కి అయితే పెయిర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ ఆక్స్ కేబుల్. ఇప్పుడు మనం ఏంటంటే నార్మల్ గా బ్లూటూతే కాకుండా డైరెక్ట్ గా కూడా ఏదైనా ఆడియో డివైస్ ఉన్నప్పుడు మనం ఇలా దీన్ని అయితే పెయిర్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ స్పీకర్ ని మనం మాన్యువల్ గా కూడా ఒక ఎలక్ట్రానిక్ కంప్యూటర్ స్పీకర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫీచర్ అయితే క్యాజువల్ గా మనకి మోర్ దెన్ చాలా బ్లూటూత్ స్పీకర్స్ లో ఈ యొక్క ఫెసిలిటీ అయితే ఉండదు. ఈ ఫెసిలిటీ అయితే నాకు బాగా నచ్చింది, ఎక్సలెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేం ఇచ్చాడు, ఛార్జింగ్ అయితే ఇచ్చాడు, ఛార్జింగ్ కేబుల్. ఇక్కడ మివి బ్రాండింగ్ అయితే ఉంది. ఇది యాజ్ యూజువల్ నార్మల్ ఛార్జింగ్ కేబుల్. ఇది సి టైప్ పోర్ట్ అయితే కాదు, యూఎస్బి కేబుల్. మనం నార్మల్గా ఇది కనెక్ట్ చేసి ఛార్జ్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఇందులో మనకి ఏమీ పెద్ద చెప్పుకోవాల్సింది ఏం లేదు. సో ఇది అనమాట మనకి మివి స్పీకర్ యొక్క అన్బాక్సింగ్. సో నాకైతే నాకు చాలా నచ్చింది, స్పీకర్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది మెయిన్ గా మనకి మివి 800 రూపీస్ పెట్టి మనం మివి స్పీకర్ పర్చేస్ చేసినట్టయితే మనకి బాక్స్ లో వచ్చే ఐటమ్స్ ఇవన్నమాట. సో దీని యొక్క ఇనీషియల్ ఇంప్రెషన్స్, దీన్ని మనం కనెక్ట్ చేసి సౌండ్ అది ఎలా ఉంది, బేసిక్ గా ఇది ఫస్ట్ టైం వాడితే దీని యొక్క ఫీచర్స్, దీనికి యూజ్ చేస్తే మనం ఫస్ట్ టైం ఇనీషియల్ గా ఎలా ఉందనేది మనం ఇప్పుడు చెక్ చేద్దాం. చూసారు కదా గైస్, ఈ స్పీకర్ అయితే చాలా స్టైలిష్ గా ఉంది. దీని డిజైన్ ఇంకా దీని యొక్క బిల్ట్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఇనిషియల్ గా దీనిలో చెప్పుకోవాలంటే ఇది చాలా పోర్టబుల్ గా ఉంది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఈ స్పీకర్ అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు మనం ఎక్కడికి వెళ్ళినా. అలాగే దీంట్లో ఇంకా మనకి చూసుకోవాలంటే మనకి ఇక్కడ కింద కూడా మనకి ప్యాచ్ లాంటిది అయితే ఉందన్నమాట. ఎలాంటి పొజిషన్ లో అయినా ఏ ప్రాబ్లం లేకుండా స్టేబుల్ గా ఉండడానికి. అండ్ ఇనిషియల్ గా దీని సౌండ్ ఎలా ఉంటది, అలాగే దీని బేస్ ఎలా ఉంది, దీని యొక్క రేంజ్ ఎంతవరకు బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది, అలాగే ఇది ఇంకా దీనిలో అసలు డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తున్నాయో మొత్తం ఇప్పుడు చెక్ చేద్దాం. నేనైతే ఫస్ట్ మొబైల్ కి అయితే కనెక్ట్ చేస్తాను స్పీకర్ ని. పవర్ ఆన్ అయితే చేశాను, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇండికేషన్, పవర్ ఆన్ అయితే అయింది. సో మనం అయితే ఇప్పుడు ఈ స్పీకర్ ని మొబైల్ కి కనెక్ట్ చేసి ఏదైనా ఒక సాంగ్ ప్లే చేస్తాను, ఏదైనా ఒక సౌండ్ ప్లే చేస్తాను. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో. ఇనీషియల్ గా స్పీకర్ యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉందని చెక్ చేద్దాం. నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదు స్పీకర్ ని, నేను కూడా దీని సౌండ్ అది ఎలా ఉందో ఏంటో నేను చెక్ చేయలేదు. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి. మొబైల్ కి అయితే కనెక్ట్ చేస్తున్నాను, కనెక్ట్ అయింది. ఇప్పుడు మనం మివి ప్లే అని వస్తుంది అనమాట, మివి ప్లే అని వస్తుంది బ్లూటూత్ లో. పెయిర్ చేస్తున్నాను మివి ప్లేకి. సౌండ్ వచ్చింది కదా, మనకి కనెక్ట్ అయిన ప్రతిసారి సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ఒక ఏదైనా ప్లే చేస్తాను నేను. హలో గైస్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు పవన్ బ్లాగ్స్. నేను పవన్ కుమార్. ఈ రోజు ఈ వీడియోలో నాకు వచ్చిన ఒక అమేజింగ్ గిఫ్ట్ అయితే మీకు చూపిస్తాను. అసలు ఆ గిఫ్ట్ ఏంటి, ఆ గిఫ్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు అలాంటి గిఫ్ట్ మీకు కావాలంటే ఎలా. చూసారు కదా గైస్, బేస్ అయితే అమేజింగ్ గా ఉంది, సూపర్ గా ఉంది. ఇక్కడ మనకి ఈ వోఫర్స్ లోంచి అయితే బేస్ చాలా చాలా బాగా వస్తుంది. క్రిస్టల్ క్లియర్ గా ఉంది సౌండ్ అయితే, ఏ ప్రాబ్లం లేదు. నోటిఫికేషన్ కూడా చూసారు కదా, ఎక్సలెంట్ అని చెప్తాను. తక్కువ కాస్ట్ లో జస్ట్ 800 రూపీస్ లో ఒక బ్లూటూత్ స్పీకర్ అంటే మనకి నిజంగా ఇలాంటి రీజనబుల్ కాస్ట్ లో ఇలాంటి ఒక బ్రాండ్ అయితే మనకి ఎక్కడ దొరకదు. ఓన్లీ మివి అయితే లాంచ్ చేసింది, ఓన్లీ 800 రూపీస్ లో, దట్టు పోర్టబుల్ స్పీకర్ అయితే లాంచ్ చేసింది. సో మీకు ఇన్ కేస్ ఒక స్పీకర్ తీసుకోవాలనే ఒపీనియన్ లో ఉంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో ఈ స్పీకర్ యొక్క బయింగ్ లింక్ అయితే నేను పెడతాను, వెంటనే ఆ లింక్ నుంచి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ స్పీకర్ ని మనం ఓన్లీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే అమెజాన్ లో మాత్రమే స్టాక్ ఉంది, నేను చెక్ చేసిన దాన్ని బట్టి. ఫ్లిప్కార్ట్ లో కూడా ఇన్ కేస్ అవైలబుల్ గా ఉంటే తీసుకోండి. నేనైతే అమెజాన్ లో దీని యొక్క స్టాక్ అవైలబుల్ గా ఉన్న కలర్ అండ్ వేరియంట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. సో ఇలాగే అన్బాక్సింగ్స్, ఇనిషియల్ ఇంప్రెషన్స్, అలాగే ఏదైనా రివ్యూస్, అలాగే నాలెడ్జ్ షేరింగ్, వ్లాగ్స్, ఎవ్రీథింగ్ నాకు రిలేటెడ్ ప్రతి వీడియో మీకు కావాలంటే, నాకు టచ్ లో ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.